సో హాయ్ గైస్, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్కి ముందు వార్మప్ ఎందుకు చేయాలి. సో వార్మప్ చేస్తే ఎంత టైం వరకు చేయాలి, సో వార్మప్ చేస్తే ఏం చేయాలి, ఏ ఎక్సర్సైజెస్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎంత టైం వరకు చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో వీడియో చివరి వరకు చూసి వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ఎలా ఉందో లైక్ చేసి కింద ఉన్న కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ పాయింట్ అయితే ఎక్సర్సైజ్కి ముందు వార్మప్ ఎందుకు చేయాలి, వార్మప్ చేయకపోతే ఏమవుతుంది, వార్మప్ చేయకపోతే ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఇంజ్యూర్ అవుతుంది అంటే మనకి మెయిన్గా బ్లడ్ ఫ్లో అనేది చాలా స్లోగా ఉంటుంది, బాడీ అనేది చాలా స్లోగా వర్క్ చేస్తుంది. దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేస్తే మనం బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. పైగా మనకి ఎక్సర్సైజ్ చేయడానికి ఒక రెడీ మోడ్లో, ఒక ఫైట్ మోడ్లోకి వస్తుంది. అందుకే వార్మప్ చేయాలి. మన వార్మప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు ఒక వార్మప్ అనేది చేయాలి. అది ఏంటనేది వీడియో చివరిలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో టు ద వీడియో. మన వార్మప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మస్కులర్ వార్మప్ అనేది చేయాలి. ఎగ్జాంపుల్గా ఈ రోజు నాది చెస్ట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీ రాడ్తో ఒక 15 to 10 రిప్స్ అనేది చేయాలి. ఫస్ట్ ఆ మజిల్ని హిట్ చేయాలి. హిట్ చేసి మీ మినిమం లోడ్ అనేది నెక్స్ట్ సెట్లో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి.